నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం వేద హైస్కూల్లో వాసన్ స్వచ్ఛంద సంస్థ మరియు అరక ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ సేద్యం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కోస్గి మండల అగ్రికల్చర్ ఏవో రామకృష్ణ మాట్లాడుతూ గత కాలంలో మన నాన్నలు మన తాతలు రసాయనిక ఎరువులు వాడకుండా పశువుల ఎరువులు వాడుతూ పంటలు పండించేవారని, ఆ కాలంలో వారు తిన్న ఆహారం శక్తివంతమైందని, అందుకే వాళ్ళు ఎలాంటి రోగాల బారిన పడకుండా 100 సంవత్సరాలు బతికారని ఆయన అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫెర్టిలైజర్ క్రిమిసంహారక మందులు ఎక్కువ మోతాదులో వాడడం వల్ల అనేక రోగాలు వస్తున్నాయని, రసాయన ఎరువులు ఎక్కువ మొత్తంలో వాడడం వల్ల భూమి సారవంతం కోల్పోతుందని చెప్పారు. కాబట్టి భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యం అందించాలన్న ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతిలో వెళ్లాలని సూచించారు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ రాజు మరియు వైద్య నిపుణులు సుజాత ప్రమోద్, నిప్కో ప్రతినిధులు శివరాజ్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి రసాయనిక ఎరువులు ఎక్కువ వాడి భూమి గట్టిపడిందని, భూమిలో సారవంతం లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా మించిందేమీ లేదు. రైతులందరూ కనీసం ఎకరం అరెకరం వారి కుటుంబాలకు సరిపడే దానైనా ఆర్గానిక్ పద్ధతిలో పండించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి 3 మండలాల సీసీలు గోపాల్, బుగ్గప్ప, అంజయ్య, అరక ఉత్పత్తిదారులు వారి వారి స్టాల్స్తో హాజరయ్యారు. మరియు వైద్య నిపుణులు సుజన ప్రమోద్, వాసన్ ఎన్జీఓ డైరెక్టర్ భాగ్యలక్ష్మి, రైతులు తదితరులు పాల్గొన్నారు. పురుగు మందులు ఏసి మరి మన భూమాతను కూడా క్యాన్సర్ రోగానికి గురి చేస్తున్నాం. కాబట్టి ఆమె దగ్గర పంటే మనం తినాలి. కాబట్టి ఆమె క్యాన్సర్ తెప్పిస్తే మనకు క్యాన్సర్ వస్తూ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఏం తింటున్నాము, ఏం పండిస్తున్నాము, ఏం వేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం అనేది చాలా ఇంపార్టెంట్. కనుక కొంత ఆలోచన చెయ్యాలి. కనుక ఇలాంటి మీటింగ్స్ ఇంకా ఎక్కువ పెట్టుకుంటే మనకి చాలామంది వినేలాగా, విన్నా మీరు వెళ్ళి ఇంకా కొంతమందికి చెప్పేలాగా కూడా చేపల బజార్ టైంలో, ఈవెన్ మీ ఫాదర్స్ టైంలో కూడా మీరు చూసుకుంటే మన కోసం, మన ఇంటి కోసం కూడా మనం పండించుకునేది. ఇప్పుడు అట్లా కాదు. మనం కూడా అదే కెమికల్, ఏదైతే మనం కెమికల్స్ వేసి, అది ఫెర్టిలైజర్స్ వేసి ఏవైతే కెమికల్స్ వాడిన పొలాలు ఉన్నాయో అదే మనం కూడా తింటాను. మనం ఆలోచిస్తలేం. మనకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు తిన్న వల్ల చచ్చిపోతాం అనుకుంటాం. అంటే షార్ట్ టర్మ్ చూస్తాను, బట్ లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఒకప్పుడు ఏ ఫ్యామిలీస్ చూసుకున్నా కూడా పిల్లలు పుట్టడం అనేది పెద్ద విషయం కాకపోయేది. మామూలుగా పెళ్ళిళ్ళు కాగానే పిల్లలు అవడం అనేది ఒక సహజమైన ప్రక్రియ లాగా ఉండేది. క్యాన్సర్ వచ్చింది విన్నారా మీరు? ఎవరికైనా తెలుసా అసలు క్యాన్సర్ గురించి కొంచెం? క్యాన్సర్ వచ్చింది కదా, ఎందుకు క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదో తెలుసా మీకు? ఎందుకు క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు? ఎందుకు కష్టం డాక్టర్లకి, హాస్పిటల్స్కి క్యాన్సర్ని ట్రీట్ చేయడం ఎందుకు కష్టం అంటే క్యాన్సర్కి హద్దులు ఉండవు. క్యాన్సర్ గడ్డకి హద్దులు ఉండవు అనమాట. అంటే ఇప్పుడు ఇలా ఇక్కడ ఉంది కదా, దాని ఇష్ట ప్రకారం, అంటే దానికి ఒక షేప్ ఉండదు. అంటే ఒక బౌండరీస్, దానికి సరిహద్దులు ఉండవు అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి ట్రీట్మెంట్ ఇవ్వటము, దాన్ని బాగు చేయటము కష్టం. అంటే దాని ఇట్లా ప్రతి ఒక్క దగ్గర కూడా ఇప్పుడు మందులు వేసే దగ్గర, తర్వాత మనం కోయడానికి పోతే, హార్వెస్టింగ్ చేయడానికి పోతే హార్వెస్టింగ్కి కూడా డబ్బులు కావాలి.
సో పెట్టుబడి అనేది చాలా పెరిగిపోయింది. పెట్టుబడి పెరిగిపోయేసరికి లాభం అనేది తక్కువైపోయింది. లాభం తక్కువ రావడం ద్వారా ఇదంతా నాకేం వర్కౌట్ అయితే లేదు, ఇంకా నేను పోతా, మా పిల్లల్ని చదివించుకుంటా, నేను కూడా హైదరాబాద్ పోతా, ఆడ ఏదో ఒక వాచ్మెన్ ఉద్యోగం అద్భుతం ఇచ్చేద్దాం అన్నట్లు అది అయిపోతాం. సో అట్లా కాకుండా మీరు ఏంటంటే ఇప్పుడు సహజ వ్యవసాయ పద్ధతులు చాలా వచ్చినాయంటే ఇప్పుడు అప్పుడెప్పుడో ఉన్నాయి, వాటిని మళ్ళీ మనము పునరాలోచించుకొని మన తాతలు వాళ్ళందరూ ఎట్లయితే వ్యవసాయం చేసిరో మళ్ళీ అదే వ్యవసాయాన్ని మనము చేయాలి. మనకు సనాతన ధర్మంలో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, ఏంటంటే జీవో జీవస్య జీవనం అంటారు. అంటే ప్రకృతిలో చాలా జీవులు ఉంటాయి, ప్రతి జీవిని మనం బ్రతికించుకుంటూ మనం కూడా బ్రతకాలి. కానీ మనుషులం ఎట్లా తయారైనాం తెలుసా, ఇప్పుడు ఎవడన్నా ఎటన్నా పోని నేను బతకాలంతే, అది దాన్ని చెట్టు చచ్చిపోతే ఏంది, ఆ మొక్క చచ్చిపోతే ఏంది, భూమిలో ఉండే సూక్ష్మజీవులు చచ్చిపోతే ఏంది, వాటన్నిటితో నాకేం అవసరం, నేను బతికితే చాలు. అట్లనేది మనం తయారైపోయినాం అందరం. మన వ్యవస్థ అట్లా తయారైపోయింది, మన ఆహార పద్ధతులు, జీవన శైలి అన్నీ అట్లా తయారైపోయినాయి. కాబట్టి మన ఆలోచన విధానం కూడా అట్లా అయిపోయింది. అట్లా కాకుండా మనము ఈ సేయింగ్ని జీవో జీవస్య జీవనం అంటే మనకు జస్ట్ ఒక స్క్వేర్ మీటర్ మామూలుగా స్క్వేర్ మీటర్ కూడా కాదు, స్క్వేర్ సెంటీమీటర్ సాయిల్లో కొన్ని కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. అట్లాంటి సూక్ష్మజీవులు అన్నింటినీ కూడా మనము ఈ కెమికల్స్, ఈ ఫర్టిలైజర్స్ అన్నీ వేసేసి మనకు మొక్కలకు ఉపయోగపడేవి కూడా, అంటే మనకు ఉపయోగపడే సూక్ష్మజీవుల్ని కూడా మనం చంపేసుకుంటున్నాం. దాని ద్వారా చాలా అనర్థాలు మనము భవిష్యత్తులో ఫేస్ చేయబోతాం. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం